ఈ ఖాళీ ప్లేస్ చూడండి. ఇది 10 ఎకరాల ఖాళీ ప్లేస్. అయితే ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టినారు. ఈ బిల్డింగ్కు తూర్పున తిరుపతి విమానాశ్రయం ఉంది 2 ఫర్లాంగుల దూరంలో. పక్కనే తిరుపతి బాలాజీ మెడికల్ కాలేజీ ఉంది. ఇక్కడ ఉత్తరంలో రేణిగుంట రోడ్ ఉంది. అంటే రేణిగుంటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతికి 2 కిలోమీటర్ల దూరం ఉంది. తిరుపతి విమానాశ్రయానికి 2 ఫర్లాంగుల దూరంలో ఉంది. తిరుపతి కాళహస్తి మెయిన్ రోడ్డుకు పక్కనే ఉంది. ఇది బైపాస్కు పక్కనే ఉంది. ఈ బిల్డింగ్ దాదాపు 10 ఎకరాల్లో ఉంది. అయితే 4 ఎకరాలు విడిచి ఆగ్నేయంలో కట్టే తలకలు ఇది కోర్టు, స్టేషన్, పంచాయతీలు అవుతున్నాయి. ఇక ఈ బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి. ఈ బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి. ఇదంతా బిల్డింగ్ ఎలా కరెక్ట్గా ఇదంత పెద్ద బిల్డింగ్ ఇది. అంటే దాదాపు చాలా పెద్ద బిల్డింగ్. ఇక్కడ ఈశాన్యంలో ఆగ్నేయం పెంచి కట్టినారు. ఇక్కడ ఇది దాదాపు 10 ఎకరాల స్థలంలో ఉంది. ఇది తిరుపతి, ఇది రేణిగుంట రోడ్డు. ఈ రేణిగుంట రోడ్డుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బిల్డింగ్. ఇక్కడ ఇక ఇది ఈశాన్యం వల్ల మూతపడింది చూడండి. ఇది మెయిన్ గేట్. ఇది అక్కడ ఆగ్నేయం పెరిగింది. ఇక్కడ కనబడేది ఆగ్నేయం పెరిగింది. ఇది ఈశాన్యం వల్ల మూతపడింది. ఇది మెయిన్ గేటు. ఇక్కడ పరమటికి ఖాళీ స్థలం దాదాపు 4 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ ఇదల్లా ఖాళీ స్థలం దాందే. అయితే బిల్డింగ్ వల్ల ఆగ్నేయం లెక్క వస్తారు కదా. ఇది ఒక పెద్ద కంపెనీకి లీజుకి ఇచ్చినారు. లీజుకి ఇచ్చిన తర్వాత వాళ్ళు గొడవపడి ఇది 20 ఏళ్ళైంది కేసులు కోర్టులో ఉంది. చూడండి ఈ బిల్డింగ్ వల్ల ఇదల్లా ఇక్కడ ఈశాన్యం వల్ల నిండా వాచ్మెన్కు దానికి రూములు కట్టినారు. ఒక ఇల్లు దాదాపు పెద్ద ఇల్లు మాత్రం ఉంది వాచ్మెన్ రూమ్. వెనక ఆగ్నేయం పెరిగింది చూడండి ఒక్కసారి. ఇది ఉత్తరం ఫేస్, ఉత్తరం వీధి. ఇది ఉత్తరం వీధి. ఇక్కడ ఈ స్థానంలో కట్టినారు రూమ్లు. ఇక్కడ పరమటికి ఖాళీ స్థలం దండిగా ఉంది కావాల్సిన కాటికి. ఇప్పుడు ఈ రోడ్డు ఇట్లా పోతే తిరుపతి, ఇట్లా పోతే రేణిగుంట. ఇది ఈ బిల్డింగ్. కట్ చేయకు. చూడండి ఫ్రెండ్స్ ఇదల్లా ఇట్లా ఉంది. ఇంత బిల్డింగ్ ఇది. అయితే ఇది తిరుపతి విమానాశ్రయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి బాలాజీ కాంప్లెక్స్ పక్కనే ఉంది. శ్రీ కాళహస్తి తిరుపతి రోడ్డు మెయిన్ ఇది. ఇది ఉత్తరం రేణిగుంట రోడ్డు. అయితే ఈ రేణిగుంట రోడ్డు ఈ భవనానికి పరమట 4 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థానంలో వాచ్మెన్ కన్నా ఒక ఇల్లు లాగా కట్టినారు. ఇక్కడ ఆగ్నేయం కూడా పెరిగితే ఫ్రెండ్స్ ఈ భవనాన్ని చూడండి. తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేణిగుంటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి విమానాశ్రయానికి 2 ఫర్లాంగుల దూరంలో కాళహస్తి తిరుపతి హైవేకి పక్కనే ఉంది ఈ భవనం. సుమారు 10 ఎకరాల్లో ఉంది. ఆ స్థలం విలువ దాదాపు ఎకరా 5 కోట్లు చేస్తుంది. అంచనా ప్రకారం 50 కోట్లు చేస్తుంది. అయితే ఈ బిల్డింగు పశ్చిమందాన 4 ఎకరాల ఖాళీ స్థలం విడిచి తూర్పు హద్దు చేసి నిర్మించినారు. అంటే ఆ బిల్డింగ్ నిండా ఆగ్నేయంలోకి వచ్చింది. అప్పుడు ఆగ్నేయం మూత పడినట్లయింది. దానికి తోడు ఈశాన్యంలో వాచ్ను కానీ 2 రూములు వేసినారు. అప్పుడు ఈశాన్యం మూత పడినట్లు. అప్పుడు వాయువం, నైరుతి, పశ్చిమం ఖాళీ స్థలం ఉన్నట్టు. దీని ఫలితంగా ఆ బిల్డింగ్ ఆగ్నేయంలోకి వచ్చినట్టయింది. ఆగ్నేయ దోషాల ప్రభావంతో కోర్టులో కేసులు ఉండి ఆస్తులు ఉండి కూడా ఇబ్బంది పడతారు. అంటే ఎంత మంచి కోర్టులో ఆస్తులు ఉండి జైల్లో పడడం, జైలు శిక్షలు ఆగ్నేయ దోషాల కారణమే. పశ్చిమ భాగ దోషాల వలన ఆ ఇంట సిరులు తరిగి పురుషుడు అనారోగ్యవంతుడు అవుతాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ బిల్డింగ్ దాదాపు
20 సంవత్సరములకు పైనే కట్టినారు. వెంటనే ఒక ప్రముఖ పెద్ద కంపెనీకి 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చినారు. అయితే చిన్న చిన్న మార్పుల కోసం అని మళ్ళీ కొంత ఆగ్నేయంలో పెంచినారు. అంటే వారు తూర్పు ఆగ్నేయం పెంచినారు. అంటే తూర్పు ఈశాన్యం తగ్గినట్టు అయినది. 1వ దోషం, తూర్పు అద్దు చేసి పడమట ఖాళీ స్థలం ఎక్కువగా ఉంచడం వలన కూడా. రెండవ దోషం, తూర్పు ఈశాన్యం తగ్గి తూర్పు ఆగ్నేయం పెరగడం. 3, ఈశాన్యంలో నిండా ఈశాన్యం ఉత్తరంలో 2 రూములు కట్టినారు. అంటే ఈశాన్యం మూతపడి నైరుతి ఖాళీ ఉంది. నైరుతి భ్రష్టు పట్టినట్టు. దానికి తోడు బిల్డింగ్ కన్నా పశ్చిమ నైరుతి పశ్చిమం వాయువం చాలా డౌన్లో ఉంది. అంటే పశ్చిమ నైరుతి పశ్చిమ వాయువం చాలా డౌన్లో ఉంది, అంటే తగ్గులో ఉంది. దక్షిణం నైరుతి కూడా బిల్డింగ్ కన్నా చాలా తగ్గులో ఉంది. అంటే ధనము కలిగించేది, ప్రాణాలతో పరువు నిలిపి సంఘంలో పరువు ప్రతిష్ట అధికారము ధనము గౌరవ మర్యాదలు కలిగించేది నైరుతి మూల. నైరుతి మూల శాస్త్రబద్ధంగా లేనిచో రాక్షసు బారికి గురి కావడమో లేదా ఆ లక్షణాలు ఆ ఇంటి వారికి రావడమో జరుగును. దక్షిణం పశ్చిమం కలిసిన మూల నైరుతి మూల. ఈ మూలకు నిరతి అనే రాక్షసుడు అధిపతి అయి ఉన్నాడు. రాక్షసుడు రక్తపిపాసి భక్షకుడు అవడం వలన క్రూర బుద్ధులు కలుగుతాయి. 2, వాయువంలో పశ్చిమ వాయువం ఉత్తర వాయువం కలిసిన మూల. పశ్చిమం ఉత్తరం కలిసిన మూలనే వాయువం అంటారు. ఈ మూలకు వాయువం, దీనికి అధిపతి వాయుదేవుడు. స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానం లేదు. ఎందుకంటే ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం, ఐపీ పెట్టడం కానీ జరుగును. ఒక్క మాటలో చెప్పాలంటే మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. అనవసరమైన శత్రుత్వం డబ్బు ఇచ్చి కొనుక్కున్నట్టే. ఎంత మంచి వాడైనా సరే ఆ బిల్డింగ్ యజమాని లీజుకు తీసుకున్న ప్రముఖ పెద్ద కంపెనీ వారు ఏదో చిన్న మార్పుల దగ్గర తేడా వచ్చి ఆ యజమాని కంపెనీ వారు ఇద్దరు కోర్టుకు వెళ్ళినారు. కోర్టుకు వెళ్ళి ఆ భవనం సీజ్ అయినది. దాదాపు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి మూతపడినట్లు. ఈ మధ్యలో 2-3 కంపెనీలు లీజు కోసం వచ్చి వెనక్కి వెళ్ళి దాదాపు 120 కోట్లు ప్రాపర్టీ దిక్కు లేక 25 సంవత్సరాల నుంచి మూతపడినది. అక్కడ